అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మనము డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ తీసుకున్నాక చాలామంది డాటా సింక్ అవ్వడం లేదు, రిపోర్టింగ్లో రావడం లేదు, ఒక మొబైల్లో వస్తుంది, హెడ్ మాస్టర్ గారి మొబైల్ రావడం లేదని చాలామంది చెప్తున్నారు. దానికి సంబంధించి మనము స్టేట్ ఎఫ్ఆర్ఎస్ టీంతో మాట్లాడితే వాళ్ళు కొన్ని సూచనలు చెప్పారు. ఈ విధంగా చేయమని చెప్పారు. ఈ విధంగా చేయడం వల్ల డాటా సింక్ అవుతుందన్నారు. అందరూ ఈ విధంగా రేపటి నుంచి ప్రయత్నించండి. ఒకవేళ రాకపోతే ఈ విధంగా చేసినా కూడా డాటా రిపోర్టింగ్ కాకపోతే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ వాళ్ళతోని సంప్రదించండి. నాకు కూడా మీరు ఎవరైతే అలా చేసినాక కూడా రాకపోతే మాకు కూడా అలాంటి సమాచారాన్ని పంపించండి. ఇప్పుడు మనము లాగిన్ అయితే ఒక స్కూల్ లాగిన్లో లాగిన్ అయ్యాక స్టూడెంట్ అటెండెన్స్, ఏ డివైస్లో అయితే స్టూడెంట్ అటెండెన్స్ తీసుకుంటామో ఆ డివైస్లో కెమెరా పక్కకున్న రౌండ్ ఐరన్ ఒకసారి రిఫ్రెష్ చేసి తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ పక్కకు లెఫ్ట్ యారోను ప్రెస్ చేశాక ఇలా స్టూడెంట్ అటెండెన్స్ క్లాస్ వైస్కి వస్తాము. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేశాక మనం డాష్ బోర్డ్కి వస్తాము. డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ పక్కకు 3 గీతలు ఉన్నాయి. దీన్ని ప్రెస్ చేస్తే మనం ఇలా మనకు డ్రాప్ డౌన్ వస్తుందండి. కిందికి వెళ్ళి రెండవది అన్సింక్ డాటా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయగానే ఇలా బ్లూ కలర్లో ఆల్ ద డాటా హ్యాస్ బీన్ సింక్డ్ విత్ ద సర్వర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి. ఈ విధంగా చేయమని చెప్పారు. మనము మన పాఠశాలలో ఏ మొబైల్ అయితే తీసుకుంటామో ఆ మొబైల్లో చేయాలి. ఎన్ని మొబైల్స్లో చేస్తామో, ఎన్ని డివైస్లో చేస్తామో అన్ని డివైస్లో ఈ విధంగా చేయమని చెప్పారు. ఇలా చేసినప్పటికీ కూడా ఒకవేళ రిఫ్లెక్ట్ కాకపోతే ఎఫ్ఆర్ఎస్ వాళ్ళను సంప్రదించండి. సేమ్ విషయాన్ని మాకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.